ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ఎన్నిక అంటున్నది మోడీ ప్రభుత్వం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పరిశీలించి ఒక నివేదిక అందజేసింది. ఆ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే దేశంలో పార్లమెంటుకు, శాసనసభలకు అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి జరగాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందా? ఇదొక ప్రశ్న. రెండవది, దేశంలో సమస్యలేమీ లేవా? ఇప్పుడు జమిలీ ఎన్నికలే అత్యంత కీలకమైనటువంటి అవసరమా? ఇదొక సమస్య. అసలు ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రక్రియ దేశానికి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఉపయోగమా, నష్టమా? ఇది కూడా లోతుగా పరిశీలించాల్సినటువంటి విషయమే. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలీ ఎన్నికలు అవసరమే అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కాదు, ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవసరమే అని చెప్పేవాళ్ళు ఎందుకు అవసరం అంటున్నారు? ఇవి కూడా మనం పరిశీలించాలి. వాళ్ళు చెప్పేది ఏమిటి? అనేక సార్లు పదే పదే ఎన్నికలు వస్తాయి. ఎప్పుడూ దేశంలో ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పార్లమెంటు, లేకపోతే అసెంబ్లీ, లేకపోతే స్థానిక సంస్థలు, అవేవి కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవేవి కాకపోతే బై ఎలక్షన్స్, ఇట్లా ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఎన్నిక జరుగుతూనే ఉన్నది. ఇది ఖజానా మీద పెద్ద భారం అవుతున్నది అనేటువంటిది ఒక అభిప్రాయం. అట్లనే ఈ పదే పదే ఎన్నికల వల్ల ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి మీద కేంద్రీకరించలేకపోతున్నాయని, పరిపాలన మీద దృష్టి సారించలేకపోతున్నాయని కూడా ఒక బలమైనటువంటి అభిప్రాయం చెబుతున్నారు. అంతేకాదు, అసలు ఈ జమిలీ ఎన్నికలను ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పుడే ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరిగినాయి. 1951 నుంచి 61, 62 మధ్య జరిగినటువంటి 3 సార్లు ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలుగానే జరిగినాయి. మరి అప్పుడు ఏ ఇబ్బంది లేదు కదా. అప్పుడు ఏ ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడెందుకు అభ్యంతర పెడుతున్నారు అనేటువంటి వాదన ఒకటి వస్తుంది. అంతేకాదు, దేశంలో అనేక పార్టీలు, అసోచాం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ లాంటి పారిశ్రామికవేత్తల సంఘాలు, లా కమిషన్, మాజీ న్యాయమూర్తులు కొంతమంది ఇతర మేధావులు, ఇంతమంది జమిలీ ఎన్నికలు అవసరం అంటుంటే, జమిలీ ఎన్నికలను సమర్థిస్తుంటే, ఈ వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే ప్రశ్న కూడా వేస్తున్నారు కొందరు. అంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, కొన్ని ప్రముఖ సంస్థలు, కొంతమంది ప్రముఖ వ్యక్తులు చెబుతున్నారు కాబట్టి అది సరైందే అనేది వీరి వాదన. అసలు పార్టీ ఫిరాయింపులతో పదే పదే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఏడాదికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ప్రభుత్వాలు మారిపోతున్నాయి. సుస్థిర ప్రభుత్వాలు లేకుండా పోతున్నాయి. దీన్ని నివారించాలి కదా. ఇన్నిసార్లు ప్రభుత్వాలు కూలిపోవడం, ఎన్నికలు జరగడం అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఒక భాగమైతే అసలు ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా వేస్తున్నారు. మనది ఒకే దేశం అయినప్పుడు, ఒకే ప్రజ అయినప్పుడు మనం ఒకేసారి ఎన్నికలు ఎందుకు నిర్వహించుకోకూడదు, వాటికి ఎందుకు అభ్యంతరం ఉండాలి అనేది ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. ఇదంతా జమిలీ ఎన్నికలు అవసరము అని చెప్పేవాళ్ళు చేస్తున్న వాదనలు. కాదు, ఈ జమిలీ ఎన్నికలు నష్టం అని చెప్పేవాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి వాదనలు ఏంటి? మోడీకి అనుకూలమైన సమయంలో కోవింద్ కమిటీ వేశాడు, నివేదిక తెప్పించుకున్నారు. ఇది నష్టం అని కొందరు. మోడీ ప్రభుత్వానికి అనుకూలమైన సమయంలో నివేదికను కేబినెట్ చేత ఆమోదం పొందించుకున్నారు అని కొందరు. కాదు,
మోడీ ప్రభుత్వం సుస్థిరంగా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడానికి వీలుగా ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కొంతమంది, ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏదో ఒక రూపంలో ఆ ప్రభుత్వాలను కూలదూసి గవర్నర్ పాలనో రాష్ట్రపతి పాలనో పెట్టి కేంద్రం పెత్తనం చెలాయించడం కోసం తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలను ముట్టుకోకుండా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అనేటువంటి దురుద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నది అని ఇలాంటి అనేక అభిప్రాయాలు కొంతమంది జమిలీ ఎన్నికలు నష్టమని చెప్పేవాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు ఈ రెండు రకాల అభిప్రాయాలు చెబుతున్న వాళ్ళ వాదనల్లో తప్పులు ఏమిటి అనేది కూడా మనం చూడాలి. ఒక మాటలో చెప్పాలంటే కమిటీ ఎప్పుడు వేశారు, నివేదిక ఎప్పుడు సమర్పించారు, దాన్ని కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది, ఇది ప్రధానమైనటువంటి సమస్య కాదు. అంతేకాదు, ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించే అవకాశం లేదా అంటే ఉంది. కానీ అదే ప్రధాన సమస్య కాదు. మోడీ లేదా బీజేపీ పాలనను సుస్థిరపరచుకోవాలి, ఎక్కువ కాలం తిష్టవేయాలనేటువంటి ప్రయత్నాలు ఇందులో లేవా అంటే ఉండొచ్చు. కానీ అవి కూడా అంత ప్రధానమైనటువంటి అంశాలు కాదు. జమిలీ ఎన్నికల వెనుక లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకే వీటిని ఇంత పైపైన చూస్తే ప్రయోజనం ఉండదు, వాటి లోతులు అర్థం కావు. లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల బాధ్యతగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకని ఇంత కీలకమైనటువంటి విషయాన్ని ఆషామాషిగా కొట్టేయకూడదు. ఇప్పుడు వస్తున్నటువంటి వాదనలు, సమర్థించే వాదనలు ఏమిటి అంటే, జమిలీ ఎన్నికలు అవసరమని చెబుతున్న వాళ్ళ వాదనలు ఏ మేరకు సమంజసం, వాటికి ఏమైనా ప్రాతిపదిక ఉన్నదా, బలం ఉన్నదా పరిశీలిద్దాం. మొదటి అంశం ఏమిటి? ఇన్నిసార్లు ఎన్నికలు జరిగితే దేశ ఖజానాకు భారం అవుతుంది అనేటువంటి అభిప్రాయం చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అనేది అత్యంత కీలకమైంది. 143 కోట్ల ప్రజల జీవితాలను నిర్ణయించేది. అలాంటి ప్రజాస్వామ్య విలువలను పరిపుష్టం చేసేటువంటి ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి బేరీజు వేయగలమా? అలాంటి ప్రజాస్వామ్య ప్రక్రియకు డబ్బుతో వెలకట్టగలమా? అది డబ్బుతో బేరీజు వేయాల్సింది కాదు, డబ్బుతో వెలకట్టవలసింది కాదు. దాని విలువ అత్యంత ప్రియమైనది, విలువ కట్టలేనిది. అందుకని దాన్ని డబ్బుతో కొలిచేటువంటి ప్రయత్నమే సంకుచిత ప్రయత్నమైనా కావాలి, లేదా దాని లోతుపాతుల అర్థం కాక చేస్తున్న వాదనైనా కావాలి, లేదా కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు వాదన కావాలి. పాలకులు ఇలాంటి తప్పుడు వాదన చేయొచ్చు, దాన్ని నమ్ముతున్న వాళ్ళలో మాత్రం అమాయకత్వం ఉండొచ్చు, లోతైన అవగాహన లేకపోవడం కారణం కావచ్చు. అట్లనే అసలు ఇంకొక కోణం చూద్దాం. జమిలీ ఎన్నికలు పెడితే ఖర్చు తగ్గిపోతుందా? తగ్గిపోతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువసార్లు ఎన్నికలు జరగవచ్చు, ఇంకా ఎక్కువ ఖర్చు కూడా కావచ్చు. ఎక్కువ ఖర్చు గ్యారంటీ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడున్న ఈవీఎంస్ మెషిన్లు సరిపోవు, ఇప్పుడున్న యంత్రాంగం సరిపోదు. అందుకని ఆ ఖర్చు కూడా పెరుగుద్ది. అంతేకాదు, జమిలీ ఎన్నికలు అనే పద్ధతి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలలో ముందే ప్రభుత్వం కూలిపోయింది, కొన్ని రాష్ట్రాలలో ముందే ప్రభుత్వం
పడిపోతే అప్పుడు 5 సంవత్సరాల పాటు కొనసాగకుండానే పడిపోయిన ఆ ప్రభుత్వానికి సగానికంటే ఎక్కువ కాలం ఇంకా ఉంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఎంతకాలానికి? అప్పటి నుంచి 5 సంవత్సరాలకు కాదు, ఆ మిగిలిన సమయానికి మాత్రమే. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలతో సహా మిగతా రాష్ట్రాల ఎన్నికలతో సహా జమిలి ఎన్నికలకే పోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రక్రియ వల్ల ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి ఇంకా ఎక్కువ సార్లు ఎన్నికలు జరిగి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది తప్ప తగ్గదు. అందుకని ఖచ్చితంగా ఖర్చు తగ్గుతుందనేటువంటి గ్యారంటీ లేదు, ఒకవేళ డబ్బుతో పోల్చినా. ఇదొక అంశం. ఇంకొక వాదన ఏంటి? పదే పదే ఎన్నికలు పెట్టడం వల్ల ఎన్నికైనటువంటి పాలకులు అభివృద్ధి మీద దృష్టి సారించలేకపోతున్నారు, లేదా పరిపాలన మీద దృష్టి సారించలేకపోతున్నారు. ఈ వాదనకు పసలేదు. అభివృద్ధి మీద దృష్టి ఎందుకు సారించలేరు? అధికారంలో ఉన్న పార్టీ విధానాన్ని బట్టి ఉంటుంది, ఆ ప్రభుత్వం విధానాన్ని బట్టి ఉంటుంది, ఆ శాసనసభ చేసినటువంటి తీర్మానాలను బట్టి, చేసిన చట్టాలను బట్టి, కేటాయించిన నిధులను బట్టి ఉంటుంది. అంతే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏముంటుంది? ఏమైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలుంటే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం అనే దాంట్లో పసలేదు. 5 ఏళ్ళు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉండవని, 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే వాళ్ళకు మాత్రమే స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ఎక్కడైనా గ్యారంటీ ఉందా? అదేమీ లేదు. అది నిజం కూడా కాదని మన దేశ చరిత్రలో రుజువైంది. దశాబ్దాల పాటు పరిపాలించిన వాళ్ళు పచ్చి అవినీతి పరులుగా స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో పనిచేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కొద్ది కాలమే పరిపాలించిన వాళ్ళు ప్రజలకు అనుకూలంగా అంకితమై పనిచేసిన పాలకులను కూడా మనం చూస్తున్నాం. అందుకని ఎంతకాలం అధికారంలో ఉన్నారనే దాన్ని బట్టి వారి విధానాలు సరిగ్గా సరైనవి లేదా సరైనవి కాదు అని కూడా నిర్ణయించలేం. వారికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఎంతకాలం అధికారంలో ఉంటారు అనే దానికి సంబంధం ఏమీ లేదు. అది ఆ పార్టీల విధానాలకు సంబంధించిన విషయం, నిబద్ధతకు సంబంధించిన విషయం, నిజాయితీకి సంబంధించిన విషయం, ప్రజల పట్ల వారి అంకిత భావానికి సంబంధించినటువంటి విషయం. అంతేకాదు, ప్రజల ముందుకు పోయే ప్రయత్నంలో పరిపాలన మీద దృష్టి సారించలేకపోతున్నారు. పాలన మీద దృష్టి సారించడం అంటే ఏమిటి? ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక ఫేస్ చేయాల్సి వస్తే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కదా. ప్రజలకు ఆగ్రహం రాకుండా, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలిస్తారు కదా. దానివల్ల మంచి జరుగుతుంది కదా. ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టం అవుతుంది కదా. ప్రజాభిప్రాయానికి భిన్నంగా పాలకులు నడుచుకోవడానికి భయపడతారు కదా. అందుకని పదే పదే ఎన్నికలకు పోవడం అంటే ఎందుకు భయపడాలి? అసలు విషయం ఏమిటి? పదే పదే ఎన్నికలకు పోవాల్సి వచ్చినప్పుడు తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రజల పెట్టే పరీక్షకు నిలబడాల్సి వస్తుంది, ప్రజల ముందు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒకసారి ఎన్నికైతే ఇక 5 ఏళ్లు తిరుగులేదనే పరిస్థితి ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా తమకు తోచిన పద్ధతుల్లో ప్రజాభిప్రాయాలకు భిన్నంగా ప్రజా వ్యతిరేక విధానాలు కూడా అమలు జరిపేందుకు బరితెగించవచ్చు. ఇది అసలు విషయం. లేకపోతే రెగ్యులర్గా ఏదో ఒక ఎన్నికను ఫేస్ చేయాల్సి వస్తే ప్రజల పట్ల నిబద్ధత కలిగిన వాళ్లకు, ప్రజానుకూల విధానాలు అనుసరించే వాళ్లకు భయం ఎందుకు? ప్రజలే నిర్ణయిస్తారు. నా జీవితం తెరిచిన పుస్తకం, నా పార్టీ విధానం ప్రజలకు అనుకూలమైంది, ఆ ప్రజల ముందుకు పోవడానికి నాకు భయం లేదని ధైర్యంగా పోవాలి కదా. కానీ ప్రజల ముందు ధైర్యంగా నిలబడడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు అనేక పార్టీలు, అందులో అసోచాం లాంటి వాళ్ళు, సిఐఐ లాంటి వాళ్ళు, అంటే పారిశ్రామిక సంఘాలకు చెందినటువంటి వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు అని. పారిశ్రామికవేత్తల సంఘాలకు ప్రజల నుంచి నిరసన అంటే భయం.
ప్రజాభిప్రాయానికి అనుకూలంగా పరిపాలించడం అంటే వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నడవాలి. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నడవాలని వారు కోరుకుంటారు. పెట్టుబడిదారుల సంఘాలు ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా నడుచుకోవడాన్ని వాళ్ళు అంగీకరించారు. అందుకే వాళ్లకు జమిలీ ఎన్నికలంటే మోజు. అందుకే జమిలీ ఎన్నికలను సమర్థిస్తారు. ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, ఆ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండేటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాలని సమర్థిస్తారు. సహజం. ఈ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసేవే తప్ప కార్మికుల కోసం, రైతుల కోసం, కూలీల కోసం పనిచేసేవి కాదు కదా. కాబట్టి సహజంగానే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఎక్కువ పార్టీలు అటే మొగ్గు చూపితే ఆశ్చర్యమే ఉంది. ఇక లా కమిషన్, ఇప్పుడున్న లా కమిషనే జమిలీ ఎన్నికల మీద ఒకప్పుడు ఒక అభిప్రాయం, ఇప్పుడు ఇంకొక అభిప్రాయం చెప్తున్న విషయం దేశంలో అందరికీ తెలుసు. అంటే పాలకులకు అవసరమైన పద్ధతుల్లో నివేదికలు ఇవ్వడానికి అలవాటు పడ్డారు మన లా కమిషన్లో ఉన్న అధికారులు. అంతే, ఒక లా కమిషనే కాదు, అనేక సంస్థల్లో ఇప్పుడు అదే పరిస్థితి. అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వారికి ఏ పద్ధతుల్లో రిపోర్ట్ కావాల్సి వస్తే ఆ పద్ధతుల్లో రిపోర్ట్లు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారిన రోజుల్లో మనం ఉన్నాం. అందుకని ఇప్పుడు లా కమిషన్ మోడీ ప్రభుత్వం కోరినట్టు రిపోర్ట్ ఇస్తే పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు లేదా కొన్ని సంస్థలు లేదా కొంతమంది ప్రముఖులు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి అది సరైందే కావాలని ఏమైనా రూలా? అంటే 143 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, కొంతమంది మేధావుల అభిప్రాయాలు ప్రత్యామ్నాయం అవుతాయా? 143 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు కొన్ని సంస్థల, కొన్ని పార్టీల అభిప్రాయాలు ప్రత్యామ్నాయం కాజాలు. అంటే ప్రజాస్వామ్యానికి కొన్ని సంస్థల అభిప్రాయాలు, కొన్ని పార్టీల అభిప్రాయాలు ప్రత్యామ్నాయం కాజాలు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల నిర్ణయం. ప్రజాభిప్రాయానికి, ప్రజల నిర్ణయానికి ప్రత్యామ్నాయం లేదు, ఉండదు, ఉండబోదు. అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజాభిప్రాయమే సర్వం. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫిరాయింపులు అంటారు. డబ్బు కమ్ముడుపోయి పార్టీలు మారడం, పదవుల కోసం పార్టీలు మారడం, వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలు మారడం. రేపు జమిలీ ఎన్నికలు వస్తే సాధ్యం కాదా? ఈ ప్రయోజనాల కోసం కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాలను కూలదోయటం జమిలీ ఎన్నికలు వస్తే సాధ్యం కాదా? అసలు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టాలు చేసేది వారే, అందులో కొన్ని లొసుగులు ఉండేటట్టు చూసుకునేది వారే. ఆ లొసుగులను ఉపయోగించుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అత్యంత అప్రజాస్వామికంగా ప్రతిపక్షాలను ఖాళీ చేసి తమలో కలుపుకునేది వాళ్ళే. కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు బీజేపీ చేస్తున్నది చూస్తున్నాం. దేశంలో ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు పూర్తి మెజారిటీ వచ్చినప్పుడు కాంగ్రెస్ అదే చేసింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదే చేస్తున్నది, మరింత బరి తెగించి చేస్తున్నది మనం చూస్తున్నాం. అందుకని జమిలీ ఎన్నికలు ఉండడానికి, జమిలీ ఎన్నికలు లేకపోవడానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధం లేదు. అగైన్ ఇవన్నీ కూడా ప్రజలు అంతిమంగా నిర్ణయించాల్సిన విషయాలు, ప్రజా కోర్టులో తీర్పు రావాల్సిన విషయాలు. ప్రజా కోర్టులోకి పోవడానికి భయపడి ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా ప్రజల మీద పెత్తనం చేసేందుకు దొడ్డిదారి వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని ఫలితమే జమిలీ ఎన్నికలు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకో వాదన ఉంది. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడే జమిలీ ఎన్నికలు జరిగినాయి కదా. నిజమే, 1951 నుంచి 62 మధ్య జమిలీ ఎన్నికలే జరిగినాయి. అప్పుడు లేని నష్టం ఇప్పుడేముంటుంది అనేది ప్రశ్న. ఇది మరీ చిన్నపిల్లలు వేస్తున్న ప్రశ్న లాంటిది, లేదా మరీ అమాయకత్వంతో అడిగే ప్రశ్న లాంటిది. కానీ ఇట్లాంటి వాదన చేస్తున్న వాళ్ళు చిన్నపిల్లలు కాదు, అమాయకులు కాదు. ప్రజల్ని అమాయకులని భావించి ప్రజలకు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి వాదన.
ఎందుకు? యాదృచ్ఛికంగా దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం వేరు, ఖచ్చితంగా ఎప్పుడూ అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి అని యాంత్రికంగా ఒక నిర్ణయం చేయటం వేరు. ఈ రెండిటికి ఉత్తర దక్షిణ ధ్రువాలకు ఉన్నంత తేడా. యాదృచ్ఛికంగా అలాంటి ఎన్నికలు వచ్చినాయి 51 నుంచి 62 వరకు. అప్పుడు ఏ నష్టం లేదు. అసలు అది చర్చనీయాంశమే కాదు. అది రైటా రాంగా అనే చర్చకే అవకాశం లేదు. ఆ రూపంలో వస్తే ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. సమస్యల్లా యాంత్రికంగా ఖచ్చితంగా అన్నీ ఒకేసారి జరగాలి అని ఒక చట్టం చేయటమే, రాజ్యాంగ సవరణ చేయటమే, దాన్ని ఒక విధానంగా నిర్ణయించడమే ప్రమాదకరం. మహా అయితే యాదృచ్ఛికంగా ఒకేసారి ఎన్నికలు వస్తే అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉండవా అంటే, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జాతీయోద్యమ వాతావరణం ఇంకా కొనసాగిన మూలంగా కూడా కావచ్చు, ఎక్కువ సమస్యలు రాలేదు. ఇప్పుడు 76 ఏళ్ల తర్వాత దేశంలో అవినీతి పెరిగింది, శాంతి భద్రతల సమస్య పెరిగింది, స్వార్థ ప్రయోజనాలు పెరిగినాయి. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ సమస్యలు కొన్ని రావచ్చు. పోలీసు బలగాలు సరిపోకపోవచ్చు. ఒకసారి ఒక ఎన్నిక జరిగితే ఇక్కడి వాళ్ళని అక్కడికి, అక్కడి వాళ్ళని ఇక్కడికి తరలించి శాంతి భద్రతలను కాపాడేందుకు ఉండే అవకాశం ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆ అవకాశం లేకపోవచ్చు. దానివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సరిపోకపోవచ్చు. ఇలాంటి ఆచరణ సంబంధమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. కానీ ఇవి చిన్న సమస్యల కింద లెక్క. కానీ దీన్ని చట్టం చేయడం వల్ల వచ్చేటువంటి సమస్య ఇంతకంటే చాలా విస్తృతమైనది, చాలా పెద్దది. ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరగాలి అని చట్టం చేస్తే, రాజ్యాంగ సవరణ చేస్తే వచ్చే పర్యవసానాలు ఏమిటి? అప్పుడు జరిగేది ఏమిటి? అసెంబ్లీ మధ్యలో రద్దయితే, మరి ఎన్నికలన్నీ దేశంలో ఒకేసారి జరగాలి కదా. 5 ఏళ్ళు ఉండకముందే 2 ఏళ్లకో 3 ఏళ్లకో అసెంబ్లీ రద్దయితే అప్పుడేం చేయాలి? వెంటనే ఎన్నికలు పెట్టొద్దు అంటే ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? ఆ అసెంబ్లీ కాలం పొడిగిస్తారా? అది అప్రజాస్వామికం. 5 ఏళ్ల కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వం మెజారిటీ లేకుండానే పరిపాలించే ప్రయత్నం చేయటం, మెజారిటీ కోల్పోయిన తర్వాత మైనారిటీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండే ప్రయత్నం చేయటం అప్రజాస్వామికం అవుతుంది. లేదు, 5 ఏళ్ళు పూర్తయినాయి, కానీ జమిలీ ఎన్నికలకు సెట్ కావాలంటే ఇంకొక ఏడాది ఆగాలి. అప్పుడు 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇంకొక ఏడాది పరిపాలించడం కోసం ఎక్స్టెండ్ చేస్తారా? అది కూడా అప్రజాస్వామికం. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా చేయటం. ఇంకొక ప్రాసెస్, 5 ఏళ్ల కోసం ఎన్నికైన ప్రభుత్వం మధ్యలో మెజారిటీ కోల్పోయింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోసం ప్రజల ముందుకు పోయేటువంటి అవకాశం లేకుండా పోతుంది. లేదా గవర్నర్ పాలన ఎన్ఫోర్స్ చేస్తారు. లేదా 2 ఏళ్లే అయింది ప్రభుత్వం ఏర్పడి, కూలిపోయింది కాబట్టి ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది, అయినా కూలిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరుపుతారా? మళ్ళీ ఎన్నికలు జరిపితే ఎంతకాలం కోసం? ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం 3 ఏళ్ల కోసమే. అంటే నెక్స్ట్ జమిలీ ఎన్నికల సమయం కోసమే. అంటే ఒక ఎన్నిక అదనంగా జరుగుద్ది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కంటే ఇంకొక ఎన్నిక అదనంగా జరుగుతుంది. అట్లా ఎన్నికలు అదనంగా జరగొద్దు కాబట్టి ఎన్నికలు లేకుండానే నడపాలి అనుకుంటే గవర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రం తమ గుప్పిట్లోకి తీసుకుంటుందా అధికారాలు? ఇది అప్రజాస్వామికం. అందుకని
ఇవన్నీ కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రజల పాత్రను పరిమితం చేసి లేదా ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా కొంతమంది అధికారాలు తమ చేతుల్లోకి తీసుకొని పరిపాలించే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాజాలదు. ఇప్పుడు మెజారిటీ మధ్యలో కోల్పోయింది ఒక ప్రభుత్వం. అవిశ్వాస తీర్మానం పెడతారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఏం చేయాలట? ఇప్పుడు మరొక ప్రతిపాదన. అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాదట, అవిశ్వాస తీర్మానంతో పాటు ఆ స్థానంలో ఎన్నుకోబోయే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పేరుతో కూడా ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కావాలట. ఇది కూడా ప్రజాస్వామికం. ఎందువల్ల? ఇప్పుడున్న ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది అనుకున్నప్పుడు దాని మీద ఓటింగ్ జరగాలి. మెజారిటీ వ్యతిరేకంగా ఓటేస్తే ముందు ఆ ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు జరగాలి. అట్లా కాకుండా ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని బట్టి, ఆ ప్రత్యామ్నాయంకున్నటువంటి స్కోప్ను బట్టి మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తాము అని అంటే ఇది అప్రజాస్వామికం. ఉన్న ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదు అని చెప్పేటువంటి ఆ హక్కు సహజంగానే ఆ శాసనసభ్యులకు లేదా పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. దాన్ని తిరస్కరించడమే. ఉన్న ప్రభుత్వానికి పరిపాలించే అవకాశం లేదని తీర్మానించే హక్కును తిరస్కరించటమే. మరి ఇది అప్రజాస్వామికమే కదా. అంతేకాదు, ఇప్పుడు అసలు పార్లమెంటులో మెజారిటీ కోల్పోతే ఏం చేస్తారు? పార్లమెంట్లో ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన 5 సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉండాలి కాబట్టి కొనసాగిస్తారా? అప్పుడు మైనారిటీ ప్రభుత్వం పరిపాలించే హక్కు ఎట్లా వస్తుంది? ఇది అత్యంత అప్రజాస్వామికం, ప్రజాభిప్రాయానికి భిన్నం. ఒకసారి ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే ప్రజల ముందుకు పోవాలి, ప్రజల తీర్పును కోరాలి. అట్లా కాకుండా 5 ఏళ్ళు మైనారిటీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? కాదు, ఆ స్థానంలో ఇక రాష్ట్రపతి పాలన పెడతాము అని అంటే అది అప్రజాస్వామికం. ప్రజల దగ్గరికి పోవటం కదా సరైనటువంటి ప్రజాస్వామ్యం. అందుకని ఈ రెండింటికి భిన్నంగా వ్యవహరించడం అని అంటే అది పార్లమెంట్ అయినా అది శాసనసభ అయినా ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేయటమే కదా. అప్రజాస్వామికంగా గవర్నర్ చేతుల్లోకి లేదా రాష్ట్రపతి చేతుల్లోకి పరిపాలనా అధికారాలు తీసుకొని కేంద్రం తమ పెత్తనం చెలాయించడమే అవుతుంది కదా. కేంద్రం పట్టు బిగించడమే కదా. మన దేశం ఫెడరల్ రాజ్యాంగం అమల్లో ఉన్న దేశం. రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, రాష్ట్రాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకని సమాఖ్య వ్యవస్థను మనం ఎంచుకున్నాం. ఇప్పుడు అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోకి తీసుకొని గవర్నర్ ద్వారా లేదా రాష్ట్రపతి పాలన ద్వారా తమ పెత్తనం చెలాయించడం అంటే ఫెడరల్ రాజ్యాంగానికి విరుద్ధం, అప్రజాస్వామికం అవుతుంది, సమాఖ్య స్ఫూర్తికి భిన్నం అవుతుంది. మన రాజ్యాంగం మౌలిక సూత్రమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం, ప్రజల అభిప్రాయాలే సర్వం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. మన రాజ్యాంగ పీఠిక ఏం చెప్తోంది? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రారంభిస్తారు. పీపుల్, ప్రజలు, ఈ దేశ ప్రజలే సర్వం, ప్రజాభిప్రాయమే సర్వం, ప్రజాభిప్రాయమే కీలకం. దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు. దాన్ని కుదించే హక్కు ఎవరికీ లేదు, కుదించే అధికారం ఎవరికీ లేదు, దాన్ని భిన్నంగా పోయేటువంటి అధికారం ఎవరికీ లేదు. సాకులు చెప్పి ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి ప్రజాభిప్రాయానికి భిన్నంగా పోతాననేటువంటి అవకాశం లేదు. దాన్ని అంగీకరించజాలదు మన రాజ్యాంగం. ఇది ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మితమైనటువంటి రాజ్యాంగం స్ఫూర్తి అది. అలాంటిది దానికే విరుద్ధంగా ఇప్పుడు మౌలికంగానే రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అంతేకాదు,
అసలు 1951 నుంచి 62 మధ్య జమిలీ ఎన్నికలు జరిగినటువంటి దేశంలో ఆ జమిలీ ఎన్నికల సిస్టమ్ ఎందుకు చెదిరిపోయింది? దాన్ని కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఎందుకు చెదిరిపోయింది? కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేయటం వల్ల కదా. ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా మధ్యలోనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం, మళ్ళా ఎన్నికలు పెట్టడం వల్లనే కదా. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ ఆర్టికల్ 356ని రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా ఆర్టికల్ 356ను ఉపయోగించుకుంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ఆర్టికల్ 356ను సాధనంగా వాడే ప్రయత్నం చేసింది మోడీ ప్రభుత్వం కూడా. సరే, ఇదొక భాగం. ఆర్టికల్ 356 అనేటువంటిది ఒక భాగం. కానీ మౌలికంగానే జమిలీ ఎన్నికలు అనేటువంటి పద్ధతి, దాన్ని ఒక రాజ్యాంగబద్ధం చేసి చట్టబద్ధం చేసి జమిలిగానే ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం, ఇది ఎంత అప్రజాస్వామికమైందవుతుందో మనం చాలా స్పష్టంగా చూసాం. సరే, ఇంకొక వాదన, ఇంకా లోతైన వాదన, చాలా ప్రమాదకరమైన వాదన. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే ప్రజ, ఒకే ఎన్నికలు ఎందుకు ఉండకూడదు అని వాదిస్తున్నారు. మనది ఒకే దేశం నిజమే, కానీ ఒకే సంస్కృతి నిజమా? ఒకే సాంప్రదాయాలు నిజమా? ఒకే భాష నిజమా? అది వాస్తవం కాదు కదా. భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం మనది. ప్రాంతీయ అసమానతలున్న దేశం మనది. ఆదివాసీల దగ్గర నుంచి, మైదాన ప్రాంత గిరిజనుల దగ్గర నుంచి, దళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఇట్లా రకరకాల సామాజిక తరగతులు ఉన్నటువంటి దేశం మనది. ఒకే ప్రజ అని ఎట్లా చెప్పగలవు? ఒకే దేశం అనేది నిజం, కానీ అది ఒకే దేశంగా ఎప్పుడు ఉండగలుగుతుంది? భిన్న సంస్కృతులను గౌరవించినప్పుడు, విభిన్న భాషలను గౌరవించినప్పుడు, వాటి అభివృద్ధికి తోడ్పడ్డప్పుడు. గిరిజనులు, ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతులు, ఇట్లాంటి సామాజికంగా వెనుకబడినటువంటి వివిధ తరగతుల ప్రయోజనాలను కాపాడగలిగినప్పుడు, వారి అభివృద్ధికి కృషి చేయగలిగినప్పుడు, వీళ్ళందరికీ ఒక విశ్వాసం కల్పించగలిగినప్పుడు, ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించుకునేటువంటి అవకాశం ఆ ప్రాంతంలో ఉండేటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు వదిలేసినప్పుడు, అప్పుడు మాత్రమే ప్రజలందరూ ఒక్క విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒకే దేశంగా వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకే దేశం, కానీ భిన్న సంస్కృతుల మీద పెత్తనం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రాంతీయ ప్రయోజనాలను, ప్రాంతీయ యాస్పిరేషన్స్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రాంతీయ ప్రయోజనాలను పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతోంది. మొత్తం కేంద్రం చేతుల్లోకి అధికారాలు తీసుకుని కొద్దిమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కోసం ప్రాంతీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది దేశ సమైక్యతను కాపాడగలదా? ఒకే దేశంగా ఉన్న దేశం ఐక్యతను నిలబెట్టగలదా? అందుకని ఒకే దేశం అనేది మాత్రమే నిజం, మిగిలిన అన్ని వాస్తవాలు కాదు కదా. ఒకే సంస్కృతి కాదు, ఒకే భాష కాదు, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, ప్రాంతీయ అవసరాలు ఉన్నాయి, ప్రాంతానికి అవసరమైన ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన విధానాల అవసరం ఉంది. వీటన్నిటిని గుర్తించకుండా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి అని చెప్పే ప్రయత్నం, ఇది నియంతృత్వ పోకడలకు చిహ్నం తప్ప మరొకటి కాదు. ఇది ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనేటువంటి వైపు, నిరంకుశ విధానాల వైపు, నియంతృత్వ విధానాల వైపు నెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. అందుకే ఈ జమిలీ ఎన్నికలనే పేరు మీద జరుగుతున్నటువంటి ప్రయత్నం చాలా ప్రమాదకరమైంది.
చాలా ప్రమాదకరం. దీనికోసం అనుసరించిన పద్ధతి కూడా అప్రజాస్వామికం. మాజీ రాష్ట్రపతి నాయకత్వంలో కమిటీ వేశాం అంటున్నారు. కమిటీ పరిశీలించి సిఫారసులు చేసింది. ఇది అత్యంత ప్రజాస్వామిక పద్ధతి కదా అంటున్నారు. ఇక్కడనే ఉంది మోసం. కమిటీ వేశారు. ఆ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిచ్చారు? ఆ కమిటీ ఏ విషయాలను పరిశీలించాలని కోరారు మీరు? జమిలి ఎన్నికలకి ఈ దేశానికి అవసరమా అని మీరు ప్రశ్నించలేదు, పరిశీలించమని చెప్పలేదు. జమిలి ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యానికి లాభమా నష్టమా అనే విషయం పరిశీలించండి అని చెప్పలేదు మీరు. జమిలి ఎన్నికలు భారతదేశంలో ఆచరణ సాధ్యమా కాదా అని పరిశీలించమని చెప్పలేదు మీరు. ఇదేమీ చేయకుండానే జమిలి ఎన్నికల కోసం మీరు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చి అవి అమలు జరపాలని నిర్ణయించుకొని కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిచ్చారు మీరు? జమిలి ఎన్నికలు నిర్వహించడానికి చట్టపరమైనటువంటి అంశాలను పరిశీలించండి, పాలనాపరమైనటువంటి అంశాలను పరిశీలించండి అన్నారు. అంటే జమిలి ఎన్నికలు అమలు జరపాలి అని మీరు ముందే నిర్ణయించుకున్నారు. అమలు జరపడానికి అవసరమైనటువంటి ఎగ్జిక్యూషన్ పార్ట్ని ఈ కమిటీ పరిశీలించమని చెప్పారు. ఇదేం ప్రజాస్వామ్యం? అందుకని జమిలి ఎన్నికల కోసం ప్రారంభించినటువంటి ప్రక్రియని అత్యంత అప్రజాస్వామికంగా ప్రారంభమైంది అనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి కమిటీ ఏర్పడ్డ తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం, అనేక మంది మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం, అనేక సంస్థల అభిప్రాయాలు తీసుకున్నాం అని అంటున్నారు. కాబట్టే ప్రజాస్వామికం అంటున్నారు. ఏ అభిప్రాయాలు తీసుకున్నారు మీరు? జమిలి ఎన్నికలు అవసరమా లేదా అనే అభిప్రాయం తీసుకోలేదు మీరు. ఇది దేశానికి లాభమా నష్టమా అనే అభిప్రాయం తీసుకోలేదు మీరు. లీగల్గా ఏం చేయాలి, పరిపాలనా పరంగా ఏం చేయాలి అని మాత్రమే అభిప్రాయం తీసుకున్నారు. అంటే జమిలి ఎన్నికలు నిర్వహిస్తాం, దానికి మీరందరూ సహకరించండి, సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి అనేది తప్ప జమిలి ఎన్నికలు అవసరమా లేదా, అవి మంచిదా చెడ్డదా, లాభమా నష్టమా, వీటి మీద మీరు అభిప్రాయ సేకరణ చేయలేదు. వాటి కోసం కమిటీ వేయలేదు మీరు. అందుకే ఇది అత్యంత అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ. మొదటి నుంచే అప్రజాస్వామిక ధోరణి మొదలైంది. మరి ఇంతటి కీలకమైనటువంటి అంశం ఇది అమల్లోకి వస్తే రేపు జరిగేది ఏమిటి? ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ అసమానతలు, వివిధ ప్రాంతాల అవసరాలు, వివిధ సంస్కృతులు, భాషలు, ఇవన్నీ పక్కకు నెట్టివేయబడతాయి కదా. అంటే రాజకీయంగా వీటన్నిటికీ ప్రతినిధిగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు పక్కకు నెట్టివేయబడతాయి అన్నమాట. ఇది ఎంత అప్రజాస్వామికం! మరి ఇంత తీవ్రమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే కేంద్ర కేబినెట్ ఆమోదం ఎట్లా పొందింది? ఇది మోడీకి పూర్తి మెజారిటీ లేదు, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, అయినా కేబినెట్ ఆమోదం పొందింది అంటున్నారు. మరి ఆ కేబినెట్లో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు, జనసేన మంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ మనుషులు ఉన్నారు, నితీష్ కుమార్ మనుషులు ఉన్నారు. మరి ఈ పార్టీల మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి గతంలోలా కాకుండా, ఏకపక్షంగా కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుందని కొంతమంది భ్రమపడ్డారు. కానీ ఇప్పుడు ఈ పార్టీలు బీజేపీకి తోకగానే పోతున్నాయి, బీజేపీ చెప్పిన దానికి తోకాడిస్తున్నాయి. ఈ పార్టీలే కనుక జమిలి ఎన్నికల ఈ నివేదికను మేము అంగీకరించమని కేబినెట్లో అడ్డం తిరిగి ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది అని విర్రవీగగలిగేదా? తనకే పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఏ విధంగా ఏకపక్షంగా పోగలిగిందో ఇప్పుడు కూడా అంతే ఏకపక్షంగా పోతున్నాడు మోడీ. అంటే దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, నితీష్ కుమార్ పార్టీ వీళ్ళందరూ కూడా బీజేపీ తానే అంటే తందానా అనే స్థితికి రావడం వల్లనే కాదా? వీరు ఆ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతారా? ప్రాంతీయ ప్రయోజనాలని కాపాడుతారా? ఓటేసినటువంటి ప్రజలని మోసం చేసినట్టే కదా ఇది. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, బీహార్ ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించాలి, ఈ పార్టీల వైఖరి ఏమిటి. ఇలాంటి విధానాలని మరి తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీలు ఎట్లా సమర్థిస్తున్నాయి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందింది అంటే అందులో ఉన్న తెలుగుదేశం లాంటి వాళ్ళు, జనసేన లాంటి వాళ్ళు కూడా ఆమోదం చెప్పారు కదా.
ఇక రేపు పార్లమెంట్లోకి వస్తే అక్కడ కూడా చేయెత్తుతారు కదా అనుకూలంగా, ఇంకా చేయగలిగేది ఏంది అని కొంతమంది అనుకోవచ్చు. అంతా అయిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ప్రజల దగ్గరికి పోవాలి. ఇదంతా ప్రాసెస్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో 3/2 మెజారిటీ ఆమోదించాలి. అది సరిపోదు. దేశంలో కనీసం సగం రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలి. రాష్ట్రాల శాసనసభల్లో సగానికంటే ఎక్కువ మంది ఓట్లు వేయాలి అనుకూలంగా. ఈ ప్రాసెస్ అంతా ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ ముగించే లోపు ప్రజలు మేల్కొనాలి, ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు కదలాలి, ప్రజాస్వామ్యవాదులంతా ప్రజల దగ్గరికి పోవాలి, మోడీని ప్రజలే నిలదీసే పరిస్థితి తేవాలి. ఈ విధానాన్ని సమర్థించే ప్రాంతీయ పార్టీల నాయకులను ప్రజలే నిలదీసే పరిస్థితి రావాలి. అందుకని రానున్న రోజులు ఒక పరీక్షా సమయం. ప్రజాస్వామ్యవాదులు, వామపక్షవాదులు అందరూ కూడా కలిసి నడవాల్సినటువంటి సమయం. దేశంలో ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవాల్సిన సమయం. ప్రజలు మరింత చైతన్యంగా కదలాల్సిన సమయం. పాలకులను నిలదీయాల్సిన సమయం.